ఈ రోజు మనం క్లాస్ 10 హిస్టరీలో చాప్టర్ 2 నేషనలిజం ఇన్ ఇండియా చదువుకుందాం. మన దేశం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం ఎలా సాధించుకుందో ఈ గొప్ప కథ 1915 నుంచి 1934 వరకు ప్రారంభిద్దాం. నేషనలిజం అంటే ఏమిటి? మన దేశం పట్ల ప్రేమ, గర్వం, ఐక్యత. ఇండియాలో ఈ నేషనలిజం బ్రిటిష్ వారి యాంటీ కలోనియల్ అంటే వలస పాలనకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంతో పాటు పెరిగింది. వేరువేరు వర్గాలు, రైతులు, కార్మికులు, బిజినెస్ మెన్, విద్యార్థులు అందరూ బ్రిటిష్ పాలన బాధను భిన్నంగా అనుభవించారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అందరినీ ఒకటిగా చేయడానికి ప్రయత్నించింది. ఐక్యత వచ్చింది. కానీ కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు లేకుండా కాదు. ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఈ వార్ ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది? గవర్నమెంట్‌కి యుద్ధం కోసం చాలా డబ్బు అవసరం పడింది. కస్టమ్స్ డ్యూటీస్ అంటే దిగుమతి పన్నులు పెంచారు. ఇన్కమ్ ట్యాక్స్ కొత్తగా తీసుకొచ్చారు. 1913 నుంచి 1918 వరకు ధరలు డబులయ్యాయి. అంటే 2 రెట్లు పెరిగాయి. ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ అంటే గ్రామస్తులను బలవంతంగా బ్రిటిష్ ఆర్మీలోకి చేర్చారు. విలేజర్స్ ఆగ్రహించారు. 90 నుంచి 1921 వరకు పంటలు పండలేదు. ఇన్ఫ్లుయెన్సా అంటే ఫ్లూ అనే మహమ్మారి వచ్చింది. మొత్తం 12-13 మిలియన్ ప్రజలు అంటే 1,30,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంత భయంకరం! ఇప్పుడు మన కథలో ఒక గొప్ప నాయకుడు ప్రవేశిస్తారు. మహాత్మా గాంధీ 1915 జనవరిలో సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చారు. గాంధీ గారు ఒక కొత్త పోరాట పద్ధతిని తీసుకొచ్చారు. సత్యాగ్రహ. సత్యాగ్రహ అంటే ఏంటి? సత్య అంటే సత్యం. అగ్రహ అంటే పట్టుబట్టడం. అంటే ట్రూత్ మరియు నాన్ వైలెన్స్, హింస లేకుండా సత్యం కోసం పోరాడడం. ప్రతీకారం లేదు, దూకుడు లేదు. అప్రెసర్ అంటే అన్యాయం చేసేవారి కాన్షియన్స్ అంటే మనస్సాక్షిని తాకడం. గాంధీ గారు ఈ ధర్మం అన్ని ఇండియన్స్ ను ఒకటిగా చేయగలదని నమ్మారు. గాంధీ గారు ఇండియా వచ్చిన వెంటనే 3 చిన్న సత్యాగ్రహ మూవ్మెంట్స్ నడిపారు. 1917లో బిహార్లోని చంపారన్. అక్కడ పెజెంట్స్ అంటే రైతులు, ఇండిగో అంటే నీలిమందు ప్లాంటేషన్ సిస్టమ్ కి వ్యతిరేకంగా పోరాడారు. 1918లో గుజరాత్లోని అహ్మదాబాద్. కాటన్ మిల్ వర్కర్స్ అంటే నేత కార్మికులు సరైన జీతం కోసం సత్యాగ్రహ చేశారు. 1918లోనే ఖేడా గుజరాత్లో మరో జిల్లా. పంటలు పండలేదు, ప్లేగ్ వచ్చింది. అయినా బ్రిటిష్ గవర్నమెంట్ రెవెన్యూ కావాలి అన్నారు. గాంధీ గారు పెజెంట్స్ తరఫున పోరాడారు. మూడింటిలోనూ గాంధీ గెలిచారు. సత్యాగ్రహ పద్ధతి పాస్ అయ్యింది. 1919లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక చాలా చెడ్డ చట్టం తీసుకొచ్చింది. రౌలెట్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఎవరినైనా ట్రయల్ లేకుండా అంటే కోర్టులో విచారణ లేకుండానే 2 ఇయర్స్ జైల్లో పెట్టవచ్చు. ఇంపీరియల్ కౌన్సిల్లోని ఇండియన్ మెంబర్స్ అందరూ వ్యతిరేకించిన బ్రిటిష్ ఫోర్స్గా పాస్ చేశారు. గాంధీ గారు దేశవ్యాప్త హర్తాల్కి పిలుపునిచ్చారు. ఏప్రిల్ 6, 1919 హర్తాల్ అంటే ఏంటి? అన్ని షాప్స్, బిజినెసెస్ మూసివేయడం, కంప్లీట్ షట్డౌన్. నిరసనగా ర్యాలీస్ జరిగాయి, వర్కర్స్ స్ట్రైక్స్ చేశారు, షాప్స్ మూసారు. మొత్తం ఇండియా స్టాప్ అయ్యింది. ఇప్పుడు మన హిస్టరీలో ఒక చాలా బాధాకరమైన ఘటన జలియావాలా బాగ్ మసాకర్. ఏప్రిల్ 13, 1919 అమృత్సర్లోని జలియావాలా బాగ్ అనే ఎన్క్లోజ్ గ్రౌండ్లో పెద్ద క్రౌడ్ జమ అయింది. కొందరు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు, ఇంకొందరు బైసాఖీ ఫేర్ కోసం వచ్చారు. చాలా మంది విలేజర్స్ కి మార్షల్ లా గురించి తెలీదు. జనరల్ డైర్ వచ్చి ఏకైక ఎగ్జిట్ పాయింట్ ని బ్లాక్ చేశాడు. అకారణంగా ఫైర్ చేయించాడు. వందలాది మంది చనిపోయారు. డయర్ తర్వాత చెప్పాడు, లక్ష్యం మోరల్ ఎఫెక్ట్ అంటే ప్రజల్లో భయం పుట్టించడం. తర్వాత క్రాలింగ్ ఆర్డర్స్ అంటే సత్యాగ్రహీస్ ను నేలపై క్రాల్ చేయించారు. పబ్లిక్ ఫ్లాగింగ్, బహిరంగంగా కొరడాతో కొట్టారు. ఈ హింస చూసి గాంధీ గారు మూవ్మెంట్ ని కాల్ ఆఫ్ చేశారు. గాంధీ గారు ఒక బ్రాడ్ బేస్డ్ మూవ్మెంట్ కావాలి అని అనుకున్నారు. హిందూస్ మరియు ముస్లిమ్స్ కలిసి పోరాడాలి. ఆ సమయంలో ఖిలాఫత్ ఇష్యూ వచ్చింది. ఫస్ట్ వరల్డ్ వార్లో ఆటోమాన్ టర్కీ ఓడిపోయింది. ఖలీఫా అంటే ఇస్లాం మతానికి స్పిరిచువల్ హెడ్, దాని మీద బ్రిటిష్ హార్ష్ ట్రీటీ విధించబోతున్నారు అని రూమర్. దీనికోసం 1919 మార్చ్లో బాంబేలో ఖిలాఫత్ కమిటీ ఏర్పడింది. మొహమ్మద్ అలీ, షౌకత్ అలీ, అలీ బ్రదర్స్ గాంధీ గారితో కలిసి వర్క్ చేశారు. మొదటిసారిగా హిందూ ముస్లిం యూనిటీ ఒక నేషనల్ మూవ్మెంట్లో కనిపించింది. ఇది చాలా హిస్టారిక్ మూమెంట్.
1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అఫీషియలీ లాంచ్ అయ్యింది. సెప్టెంబర్ 1920లో కాల్కటా సెషన్, డిసెంబర్ 1920లో నాగ్పూర్ సెషన్ కాంగ్రెస్ అక్సెప్ట్ చేసింది. ప్లాన్ ఏంటి? స్టెప్ 1 బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన టైటిల్ సరెండర్ చేయడం. స్టెప్ 2 స్కూల్స్, కోర్ట్స్, కౌన్సిల్స్, సివిల్ సర్వీసెస్, ఫారిన్ గూడ్స్ ని బాయ్కాట్ చేయడం. స్టెప్ 3 గవర్నమెంట్ వైలెంట్ రియాక్షన్ చూపిస్తే ఫుల్ సివిల్ డిసోబీడియన్స్. గాంధీ గారి లాజిక్ సింపుల్, బ్రిటిష్ రూల్ మన కోఆపరేషన్ వల్ల ఉంది. మనం కోఆపరేషన్ ఆపేస్తే 1 సంవత్సరంలో బ్రిటిష్ రూల్ పడిపోతుంది. మరియు స్వరాజ్ అంటే సెల్ఫ్ రూల్, మన దేశం మనమే పాలించుకోవడం వస్తుంది. టౌన్స్ అంటే నగరాల్లో మూవ్మెంట్ ఎలా జరిగింది? వేలాది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ వదిలి బయటకు వచ్చారు. హెడ్ మాస్టర్స్, టీచర్స్ తమ జాబ్స్ రిజైన్ చేశారు. లాయర్స్ కోర్టులో ప్రాక్టీస్ ఆపేశారు. ఫారెన్ గుడ్స్ బాయ్కాట్, లిక్కర్ షాప్స్ పికెట్, ఫారెన్ క్లాత్ బాన్ఫైర్స్లో కాల్చేశారు. ఒక గొప్ప స్టాటిస్టిక్ చూడండి. 1921 నుంచి 1922 వరకు ఫారెన్ క్లాత్ ఇంపోర్ట్స్ హాఫ్ అయ్యాయి. విలువ 102 crore నుంచి 57 crore తగ్గింది. కానీ ఒక ప్రాబ్లం వచ్చింది. ఖాదీ క్లాత్, మాస్ ప్రొడ్యూస్డ్ మిల్క్ క్లాత్ కన్నా ఖరీదు ఎక్కువ. పేద ప్రజలు అఫోర్డ్ చేయలేకపోయారు. ఆల్టర్నేటివ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ తయారవ్వడానికి టైం పట్టింది. అందుకే సిటీస్లో మూవ్మెంట్ స్లో అయ్యింది. ఇప్పుడు విలేజెస్కి వెళ్దాం. అవధ్ అంటే ఉత్తరప్రదేశ్లో పెసెంట్స్ మూవ్మెంట్. నాయకుడు బాబా రామచంద్ర, ఒక సన్యాసి అంటే సన్యాసి. ఈయన గతంలో ఫీజీ అనే కంట్రీలో ఇండచర్డ్ లేబరర్గా పనిచేశారు. పెజెంట్స్ ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు. తాలూక్దార్స్ మరియు ల్యాండ్ లార్డ్స్ వారు ఎగ్జార్బిటెంట్ రెంట్స్ అంటే చాలా ఎక్కువ అద్దె వసూలు చేస్తున్నారు. బెగర్ అంటే ఏ పేమెంట్ లేకుండా బలవంతంగా చేయించే వ్యక్తి చాకిరీ. జూన్ 1920లో జవహర్లాల్ నెహ్రూ విలేజెస్ విజిట్ చేశారు. అక్టోబర్ 1920లో ఊడ్ కిసాన్ సభ, కిసాన్ అంటే రైతు సభ ఏర్పడింది. ఒక్క నెలలోనే 300 విలేజెస్లో బ్రాంచెస్ ఏర్పడ్డాయి. మూవ్మెంట్ చాలా ఫాస్ట్గా గ్రో అయ్యింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి. గుడెం హిల్స్లో ట్రైబల్ పెజెంట్స్, ఆదివాసీస్ విప్లవం చేశారు. నాయకుడు ఎవరు? మన అల్లూరి సీతారామరాజు. ఈయను మనం మన్యం వీరుడు అని పిలుస్తాం. బ్రిటిష్ కొలోనియల్ గవర్నమెంట్ ఫారెస్ట్ని క్లోజ్ చేసింది. ఆదివాసీస్ క్యాటిల్ను గ్రేజ్ చేయలేరు. ఫ్యూల్వుడ్, ఫ్రూట్స్ కలెక్ట్ చేయలేరు. వారి ట్రెడిషనల్ రైట్స్ పోయాయి. గవర్నమెంట్ బెగార్ కోసం బలవంతం చేయడంతో హిల్ పీపుల్ తిరగబడ్డారు. అల్లూరి గారికి స్పెషల్ పవర్స్ ఉన్నాయని ప్రజలు నమ్మారు. బుల్లెట్ షాట్స్ కూడా తట్టుకోగలరు అని. ఆయన గిరిలా వార్ఫేర్, చిన్న గ్రూప్స్తో దది చేసి దాగుకునే పద్ధతి చేశారు. పోలీస్ స్టేషన్స్ మీద అటాక్ చేశారు. 1924లో బ్రిటిష్ గారు ఆయనను క్యాప్చర్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. కానీ అల్లూరి సీతారామరాజు ఒక ఫోక్ హీరోగా మన గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. అస్సాంలోని టీ ప్లాంటేషన్ వర్కర్స్ కథ చాలా బాధాకరం. ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్ట్ 1859 ఈ చట్టం ప్రకారం ప్లాంటేషన్ వర్కర్స్ పర్మిషన్ లేకుండా టీ గార్డెన్స్ నుంచి బయటకు రాకూడదు. వారి కోసం స్వరాజ్ అంటే ఏంటి? తమ గ్రామాలకు, తమ ఫ్యామిలీకి స్వేచ్ఛగా వెళ్ళగలగడం. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గురించి వార్త వినగానే వేలాది వర్కర్స్ ప్లాంటేషన్స్ వదిలి హోంకి బయలుదేరారు. వారు నమ్మారు, గాంధీ రాజ్ వస్తోంది, అందరికీ తమ గ్రామాల్లో భూమి దొరుకుతుంది. కానీ దురదృష్టవశాత్తు రైల్వే, స్టీమర్ స్ట్రైక్స్ వల్ల వారు మధ్యలోనే స్ట్రాండెడ్ అయ్యారు. పోలీస్ వారిని పట్టుకుని బ్రూటలీ బీట్ చేసింది. వారి డ్రీమ్ ఆఫ్ స్వరాజ్ నెరవేరలేదు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ యొక్క టర్నింగ్ పాయింట్ చారీ చారా ఘటన. ఫిబ్రవరి 1922 గోరఖ్పూర్లో చారీచా అనే గ్రామంలో ఒక పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్ జరుగుతోంది. పోలీస్ నుంచి ప్రొవొకేషన్ వచ్చి క్రౌడ్ వైలెంట్ అయ్యింది. 22 పోలీస్మెన్ను పోలీస్ స్టేషన్లోనే తగలబెట్టి చంపేశారు. గాంధీగారు ఈ న్యూస్ విని చాలా దుఃఖించారు. మూవ్మెంట్ని వెంటనే విత్డ్రా చేశారు. ఆయన రీజన్ ఏంటి? సత్యాగ్రహ్ ఇంకా నాన్ వైలెన్స్ కోసం ప్రాపర్లీ ట్రైన్ కాలేదు. మాస్ స్ట్రగల్కి సిద్ధంగా లేరు. కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ డిసప్పాయింటెడ్ అయ్యారు. కానీ గాంధీగారు నాన్ వైలెన్స్ విషయంలో రాజీపడలేదు. ఇది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి ఎండ్. 1920s చివర్లో 2 పెద్ద ఈవెంట్స్ ఇండియన్ పాలిటిక్స్ని షేప్ చేశాయి. ఫస్ట్, గ్రేట్ డిప్రెషన్. 1929లో మొత్తం వరల్డ్లో ఎకనామీ క్రాష్ అయ్యింది. అగ్రికల్చరల్ ప్రైసెస్ పడిపోయాయి. పెజెంట్స్ తమ హార్వెస్ట్ అమ్మలేకపోయారు. రెవెన్యూ కట్టలేకపోయారు. 1930 నాటికి కంట్రీ సైడ్ టర్మోయిల్లో పడింది.
సెకండ్ సైమన్ కమిషన్ 1928 బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ రివ్యూ చేయడానికి ఈ కమిషన్ పంపింది. ప్రాబ్లం ఏంటంటే ఒక ఇండియన్ మెంబర్ కూడా లేడు. అందరూ బ్రిటిష్లే. ఇండియాలో అడుగు పెట్టగానే గో బ్యాక్ సైమన్ స్లోగన్ మొదలయ్యింది. లాలా లజపత్ రాయ్ గారు పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్లో బ్రిటిష్ పోలీస్ అసాల్ట్ వల్ల గాయపడి డైడ్ అయ్యారు. డిసెంబర్ 1929 లహార్ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్గా పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ డిమాండ్ చేసింది. 26 జనవరి 1930ను ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేయాలని డిసైడ్ చేశారు. గాంధీ గారు ఒక జీనియస్ సాల్ట్ను ఒక పవర్ఫుల్ సింబల్గా ఎంచుకున్నారు. 31 జనవరి 1930న వైస్రాయ్ ఇర్విన్కి లెటర్ రాశారు. 11 డిమాండ్స్ పెట్టారు. వాటిలో ముఖ్యమైనది సాల్ట్ ట్యాక్స్ను అబాలిష్ చేయండి. సాల్ట్ ఎందుకు సో ఇంపార్టెంట్? ధనికులు పేదలు అందరూ తింటారు. డైలీ ఫుడ్లో ఎసెన్షియల్. బ్రిటిష్ మొనాపలి మరియు సాల్ట్ ట్యాక్స్ బ్రిటిష్ రూల్ యొక్క మోస్ట్ ఆప్రెసివ్ ఫేస్. ఇర్విన్ నెగోషియేట్ చేయడానికి సిద్ధంగా లేడు. సో గాంధీ గారు తన ఫేమస్ సాల్ట్ మార్చ్ మొదలెట్టారు. సాబర్మతి ఆశ్రమం నుంచి డాండి వరకు 240 మైల్స్ 78 ట్రస్టెడ్ వాలంటీర్స్తో రోజుకు 10 మైల్స్ మొత్తం 24 రోజులు. ఏప్రిల్ 6, 1930 గాంధీ గారు డాండి బీచ్లో సముద్రపు నీరు మరిగించి సాల్ట్ తయారు చేసి లా బ్రేక్ చేశారు. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ మొదలయ్యింది. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కంటే స్టెప్ అహెడ్. ఎలా? ఇంతకుముందు ప్రజలు కోఆపరేషన్ రిఫ్యూజ్ చేశారు. ఇప్పుడు లాస్ బ్రేక్ చేస్తున్నారు. దేశం అంతటా ప్రజలు సాల్ట్ తయారు చేశారు. గవర్నమెంట్ సాల్ట్ ఫ్యాక్టరీస్ ముందు డెమాన్స్ట్రేట్ చేశారు. ఫారిన్ క్లాత్ బాయ్కాట్, లిక్కర్ షాప్స్ పికెట్. పెజెంట్స్ రెవెన్యూ అండ్ చాకిడారీ టాక్సెస్ కట్టడం రిఫ్యూజ్ చేశారు. ఫారెస్ట్ పీపుల్ రిజర్వ్ ఫారెస్ట్లోకి చొరబడ్డారు. అబ్దుల్ గఫార్ ఖాన్ గాంధీ గారి డివోట్ డిసైపుల్ పేషావర్లో అరెస్ట్ అయ్యారు. ఆగ్రహంగా క్రౌడ్స్ ఆర్మర్డ్ కార్స్ పోలీస్ ఫైరింగ్ ఎదుర్కొన్నారు. గాంధీ గారిని కూడా అరెస్ట్ చేశారు. షోలాపూర్లో ఇండస్ట్రియల్ వర్కర్స్ పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్, రైల్వే స్టేషన్స్ మీద దాడి చేశారు. గవర్నమెంట్ బ్రూటల్ రిప్రెషన్ విత్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అటాక్డ్. మొత్తం 1 లాక్ అంటే 1,00,000 మంది అరెస్ట్ అయ్యారు. 5 మార్చ్ 1931 మహాత్మా గాంధీ మరియు వైస్రాయ్ ఇర్విన్ మధ్య ఒక ప్యాక్ట్ సైన్ అయ్యింది. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. ప్యాక్ట్ ప్రకారం గాంధీ గారు లండన్లో జరగబోయే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. గవర్నమెంట్ రాజకీయ ప్రిజనర్స్ని రిలీజ్ చేస్తుంది. డిసెంబర్ 1931 గాంధీ గారు లండన్ వెళ్లారు. కానీ టాక్స్ బ్రేక్ డౌన్ అయ్యాయి. ఆయన డిసప్పాయింటెడ్గా ఇండియాకి రిటర్న్ అయ్యారు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? గవర్ ఖాన్, నెహ్రూ అందరూ జైల్లో. కాంగ్రెస్ని ఇల్లీగల్గా డిక్లేర్ చేశారు. మీటింగ్స్, డెమాన్స్ట్రేషన్స్ బ్యాన్ చేశారు. గాంధీ గారు గ్రేట్ అప్రిహెన్షన్తో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ని రీలాంచ్ చేశారు. 1 సంవత్సరం పైగా మూవ్మెంట్ కొనసాగింది. 1934 నాటికి మొమెంటం కోల్పోయింది. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో ఎవరు జాయిన్ అయ్యారు? వేరువేరు గ్రూప్స్, వేరువేరు వోప్స్. రిచ్ పెసెంట్స్, గుజరాత్లోని పాటీదార్స్, యూపీలోని జాట్స్. వారు కమర్షియల్ క్రాప్స్ గ్రహించారు. డిప్రెషన్ వల్ల హిట్ అయ్యారు. వారి డిమాండ్ రెవెన్యూ తగ్గించాలి. పువర్ పెసెంట్స్, స్మాల్ టెనెంట్స్, ల్యాండ్లార్డ్కి రెంట్ కట్టడం డిఫికల్ట్. వారు రాడికల్ మూవ్మెంట్స్లో సోషలిస్ట్, కమ్యూనిస్ట్ వెంట చేరారు. బిజినెస్ క్లాసెస్, పురుషోత్తం దాస్ ఠాకూర్ దాస్, జీడీ బిర్లా లాంటి ఇండస్ట్రియలిస్ట్ FICCIని 1927లో స్టార్ట్ చేశారు. వారు ఫారిన్ గుడ్స్ మీద ప్రొటెక్షన్, ఫ్రీ ట్రేడ్ కావాలి అన్నారు. ఇండస్ట్రియల్ వర్కర్స్ లిమిటెడ్ గానే జాయిన్ అయ్యారు. నాగ్పూర్లో మాత్రం యాక్టివ్. మోస్ట్ ఇంపార్టెంట్ విమెన్. వేలాది విమెన్ తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. సాల్ట్ తయారు చేశారు. ప్రొసెషన్స్లో పార్టిసిపేట్ చేశారు. జైల్కి కూడా వెళ్లారు. ఇది హిస్టారిక్. ఇప్పుడు చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ సెక్షన్ దళిత్స్ అండ్ ద మూవ్మెంట్. దళిత్ అంటే అట్టడుగు కులాల ప్రజలు. గతంలో అన్టచబుల్స్ అని పిలిచేవారు. గాంధీ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ చేశారు. అన్టచబిలిటీ పోగొట్టకపోతే 100 ఇయర్స్ వరకు స్వరాజ్ రాదు. ఆయన వారిని హరిజన్ అంటే దేవుని పిల్లలు అని పిలిచారు. కానీ టెంపుల్స్, పబ్లిక్ వెల్స్, స్కూల్స్లోకి ఎంట్రీ కోసం సత్యాగ్రహ చేశారు. కానీ టాయిలెట్స్ క్లీనింగ్ చేసి భాంగిస్ పని డిగ్నిఫై చేశారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిఫరెంట్ రాజకీయ సొల్యూషన్ కావాలి అన్నారు.
1930లో డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సెపరేట్ ఎలక్టొరేట్స్ అంటే దాలిత్స్ కోసం సెపరేట్ ఎలక్షన్ సిస్టమ్ డిమాండ్ చేశారు. బ్రిటిష్ అక్సెప్ట్ చేశాయి. గాంధీ గారు ఫాస్ట్ అంటూ డెత్ మొదలెట్టారు. ఫలితంగా సెప్టెంబర్ 1932లో పూనా ప్యాక్ట్ వచ్చింది. దళిత్స్కి రిజర్వ్డ్ సీట్స్ వచ్చాయి, కానీ ఎలక్షన్ జనరల్ ఎలక్టొరేట్ ద్వారా జరుగుతుంది. నేషనలిజం కేవలం పాలిటిక్స్ కాదు, కల్చర్ కూడా. ఒక కంట్రీ యొక్క ఐడెంటిటీ ఎలా ఫామ్ అవుతుంది? సింబల్స్, సాంగ్స్, స్టోరీస్ ద్వారా. భారత్ మాత మన దేశాన్ని ఒక తల్లి రూపంలో చూపే ఇమేజ్. ఈ ఐడియా ముందుగా బాంకిం చంద్ర చట్టోపాధ్యాయ్ 1870స్లో వందే మాతరం సాంగ్తో స్టార్ట్ చేశారు. తర్వాత అబనీంద్రనాథ్ టెగోర్ 1905లో భారత్ మాత పెయింటింగ్ గీశారు. కామ్, కంపోజ్, డివైన్, స్పిరిచువల్, అసెటిక్ ఫిగర్. రవీంద్రనాథ్ టెగోర్ బెంగాల్లో బాలెడ్స్, నర్సరీ రైమ్స్, మిత్స్ కలెక్ట్ చేశారు. మద్రాస్లో నరసింహశాస్త్రి తమిళ్ ఫోక్ టేల్స్ రికార్డ్ చేశారు. స్వదేశీ మూవ్మెంట్లో మొదటి ట్రైకలర్ ఫ్లాగ్ రెడ్, గ్రీన్, యెల్లో డిజైన్ అయ్యింది. 1921లో గాంధీ గారు స్వరాజ్ ఫ్లాగ్ డిజైన్ చేశారు. తెల్లని, ఆకుపచ్చ, ఎరుపు, మధ్యలో స్పిన్నింగ్ వీల్. ఈ ఫ్లాగ్ క్యారీ చేయడం ఒక సింబల్ ఆఫ్ డిఫైయన్స్గా మారింది. మన చాప్టర్ యొక్క కంక్లూజన్, నేషనలిజం ఇన్ ఇండియా ఒక సింపుల్ స్టోరీ కాదు. చాలా వాయిసెస్, చాలా డ్రీమ్స్, ఒక షేర్డ్ స్ట్రగల్. కాంగ్రెస్ అండర్ మహాత్మా గాంధీ అందరినీ యునైట్ చేయడానికి ట్రై చేసింది. రిచ్ పెజెంట్స్, పూర్ పెజెంట్స్, బిజినెస్ క్లాసెస్, ఉమెన్, వర్కర్స్, దళిత్స్, ట్రైబల్స్ అందరికీ స్వరాజ్ డిఫరెంట్ మీనింగ్. కాంగ్రెస్ కాన్ఫ్లిక్ట్స్ ని రిసాల్వ్ చేయడానికి కంటిన్యూస్గా అటెంప్ట్ చేసింది. ఒక్కోసారి సక్సెస్, ఒక్కోసారి ఫెయిల్యూర్. కీ డేట్స్ గుర్తుంచుకోండి. 1915 గాంధీ రిటర్న్, 1919 రాలెట్ అండ్ జలియావాలా, 1920 నాన్ కోఆపరేషన్ స్టార్ట్, 1922 చారీ చౌరా, 1929 లాహోర్ కాంగ్రెస్, 1930 సాల్ట్ మార్చ్, 1931 గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, 1942 క్విట్ ఇండియా. చివరికి 15th ఆగస్ట్ 1947 ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చింది. భగత్ సింగ్ గారి మాటల్లో, ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ విద్యార్థులారా. జై హింద్. నేషనలిజం అండ్ కొలోనియల్ టర్మ్స్. నేషనలిజం తన దేశం పట్ల ప్రేమ, గర్వం, దేశం స్వేచ్ఛగా ఐక్యంగా ఉండాలనే భావన. రాష్ట్రవాద్. కొలోనియలిజం ఒక దేశం వేరే దేశాన్ని ఆక్రమించి పాలించడం, దాని వనరులను తన లాభం కోసం వాడుకోవడం. ఉపనివేశవాద్. యాంటీ కొలోనియల్ విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఉండే బ్రిటిష్ వారిని ఎదిరించే భావం. ఉపనివేశవాద్ విరోధి. ఒప్రెస్డ్ అధికారం ఉన్నవారిచే అన్యాయంగా, కఠినంగా దమనించబడిన వారు. ఉత్పీడిత్ కాన్షియస్నెస్ అండ్ కో కాన్సెప్ట్స్. కాన్షియస్నెస్ ఏదైనా విషయం గురించి తెలుసుకోవడం, లోతుగా అర్థం చేసుకోవడం, తాము ఒకే జాతి అనే భావన. చేతన ఐకన్ ఒక గొప్ప భావాన్ని సూచించే, అందరూ గౌరవించే చిత్రం లేదా వ్యక్తి. ప్రతీక్. ఫోర్జ్ ఎంతో శ్రమతో బలమైనదిగా తయారు చేయడం, ఉదా ఐక్యతను నిర్మించడం. ప్రంటూ ఈఎన్వి నిగన్ పిఎల్. గడ్నా సత్యాగ్రహ గాంధీజీ పద్ధతి హింస లేకుండా సత్యం, శాంతియుత పోరాటంతో అన్యాయాన్ని ఎదిరించడం. సత్యాగ్రహ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ మెథడ్స్. సత్యాగ్రహి సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించే వ్యక్తి, శాంతియుత పోరాట యోధుడు. సత్యాగ్రహి నాన్ వైలెన్స్ ఎటువంటి హింస, దెబ్బ తీయడం లేకుండా శాంతియుతంగా పోరాడడం. అహింస ధర్మ మంచి జీవన విధానం, ధర్మం మనిషి తప్పక చేయవలసిన పని. ధర్మ్ వెంజన్స్ ఎవరైనా బాధ పెట్టినందుకు తిరిగి వారిని హింసించాలనే కోరిక, ప్రతీకారం. ప్రతిశోధ్ ఆపోజిషన్ అండ్ పవర్. అడ్వర్సరీ శత్రువు, పోరాడుతున్న ప్రత్యర్థి. విరోధి కాన్షియన్స్ మనసాక్షి, మనిషికి తప్పు ఒప్పు చెప్పే లోపలి స్వరం. అంతరాత్మ. ట్రయంఫ్ కష్టమైన పోరాటం తర్వాత గొప్ప విజయం సాధించడం. విజయ్
ప్లాంటేషన్ చేటు పంట టీ కాఫీ నీలిమందు పెద్ద ఎత్తున పండించే విశాలమైన తోట. బాగాన్ విలేజ్ అండ్ రూరల్ లైఫ్. పెజన్స్ గ్రామాల్లో కొద్దిగా భూమి ఉన్న లేదా ఇతరుల పొలాల్లో పనిచేసే నిరుపేద రైతులు. కిసాన్ ఎపిడెమిక్ ఒకే సమయంలో ఎక్కువ మందికి త్వరగా వ్యాపించే వ్యాధి అంటువ్యాధి. మహమ్మారి. ఫ్యామిన్ తీవ్రమైన ఆహార కొరత వల్ల చాలా మంది ఆకలితో చనిపోయే పరిస్థితి. కరువు. అకాల్ రిక్రూట్మెంట్ సైన్యం ఉద్యోగం లేదా సంస్థలోకి మనుషులను చేర్చుకునే ప్రక్రియ. భర్తీ ఫోర్స్ లేబర్ అండ్ కంట్రోల్. ఫోర్స్ రిక్రూట్మెంట్ ప్రభుత్వం గ్రామస్తులను బలవంతంగా సైన్యంలోకి తీసుకోవడం. బ్రిటిష్ WWI సమయంలో జబరన్ భర్తీ. రిప్రెషన్ ప్రజల వ్యతిరేకతను ప్రభుత్వం హింసతో అణచివేయడం. దమనకాండ కాండవి. దమన్ డిటెన్షన్ ఎవరినైనా జైలులో లేదా పోలీసు నిర్బంధంలో ఉంచడం, చాలాసార్లు విచారణ లేకుండానే. నజర్బందీ సివిల్ డిసోబీడియన్స్ అన్యాయమైన ప్రభుత్వ చట్టాలను శాంతియుతంగా, అహింసాత్మకంగా ధిక్కరించడం. సవినయ అవజ్ఞ ప్రొటెస్ట్ మెథడ్స్ అండ్ యాక్షన్స్. హర్టాల్ దుకాణాలు వ్యాపారాలను పూర్తిగా మూసివేసి ప్రభుత్వానికి నిరసన చేయడం. బంద్. హర్తాల్. ప్రొసెషన్ ఒకే వరుసలో క్రమబద్ధంగా ముందుకు సాగే ప్రజల గుంపు, ఊరేగింపు. జులూస్. మార్షల్ లాతో సాధారణ చట్టాలు ఆగిపోయి సైన్యం పరిపాలించే స్థితి. సైనిక శాసనం. మార్షల్ లా. మాసెకర్ ఆయుధాలు లేని నిస్సహాయ ప్రజలను పెద్ద సంఖ్యలో దారుణంగా చంపడం. ఊచకోత. నర్సంహార్. క్రూయాలిటీ అండ్ ఆపరేషన్. ఇన్ఫమస్ చెడుకు ప్రసిద్ధి చెందిన, కిరాతక చర్యల వల్ల పేరు పొందిన, కుఖ్యాతి. కుఖ్యాత్. ఎన్క్లోజ్డ్ నాలుగు వైపులా గోడలు కంచితో మూసివేయబడిన, చుట్టూ ఆవరించబడిన. గిరాహువా. బ్రూటల్ ఎంతో క్రూరమైన, హింసాత్మకమైన, ఇతరుల బాధను పట్టించుకొని. క్రూర్. ఫ్లాగ్డ్ శిక్షగా కొరడాతో లేదా కర్రతో గట్టిగా కొట్టడం. కోడెమానిగై. యూనిటీ అండ్ ఐడెంటిటీ. హ్యూమిలియేట్ ఇతరుల ముందు ఎవరినైనా అవమానించడం, చిన్నచూపు చూడడం. అపమానిత్కరణ. అంబ్రెల్లా చిన్న చిన్న భాగాలను తనలో కలుపుకునే పెద్ద ఆశ్రయం. అన్ని వర్గాలను ఒకే ఉద్యమం కిందికి. ఛాతా. యూనిఫైడ్ విడిగా ఉన్న వాటిని ఒకటిగా చేర్చి బలమైనదిగా చేసిన, ఏకీకృత. ఏకీకృత్. స్వరాజ్ స్వరాజ్యం విదేశీయుల పాలన నుంచి విముక్తి, భారతీయులే తమను తాము పాలించుకోవడం. స్వరాజ్. రిలీజియస్ అండ్ పొలిటికల్ మూవ్మెంట్స్. ఖిలాఫత్ ఇస్లాం మత నాయకత్వ ఉద్యమం. టర్కీ ఖలీఫా అధికారాన్ని కాపాడటానికి భారతదేశంలో. ఖిలాఫత్. ఖలీఫా ప్రపంచంలోని ముస్లింలందరికీ ఆధ్యాత్మిక గురువు, ఇస్లాం మత ప్రధాన నాయకుడు. ఖలీఫా. టెంపోరల్ ఆధ్యాత్మిక కానీ ప్రాపంచిక లేదా రాజకీయ అధికారానికి సంబంధించిన. లౌకిక్. నాన్ కోఆపరేషన్ భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వంతో సహకరించడం నిరాకరించిన ఉద్యమం. సహాయ నిరాకరణ. అసహయోగ్. బాయ్కాట్ అండ్ సింబాలిక్ యాక్షన్స్. బాయ్కాట్ కొనకపోవడం, వాడకపోవడం, చర్యలో పాల్గొనకపోవడం, నిరసనగా. బహిష్కరణ. బహిష్కార్. టికెట్ దుకాణం లేదా ఆఫీసు ముందు నిలబడి ప్రజలను లోపలికి వెళ్లకుండా ఆపడం, నిరసనగా. ధర్నాదేనా. బాన్ఫైర్ ఆరుబయట పెద్దగా వేసే నిప్పు, నిరసనగా లేదా ఉత్సవం కోసం వస్తువులు తగలబెట్టడానికి. అలావ్
ఖాదీ చేత్తో నూలు వడికి చేనేత మగ్గంపై తయారు చేసే వస్త్రం భారతీయ స్వావలంబన చిహ్నం. ఖాదీ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అండ్ పీపుల్. హ్యాండ్లూమ్ చేత్తో నడిపే చేనేత మగ్గం గ్రామాల్లో వస్త్రాలు తయారు చేయడానికి. హత్కర్గా మాస్ ప్రొడ్యూస్ యంత్రాలతో ఫ్యాక్టరీల్లో చాలా ఎక్కువ సంఖ్యలో చౌకగా తయారయ్యే వస్తువులు. బడి पैमाने पर बना. తాలూక్దార్ బ్రిటిష్ హయాంలో రైతుల నుంచి భూమి శిస్తు వసూలు చేసే పెద్ద భూస్వామి. తాలూక్దార్ సన్యాసి కుటుంబాన్ని ప్రాపంచిక విషయాలను త్యజించి సాధనలో జీవించే హిందూ సాధువు. సన్యాసి ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ టాక్సెస్ ప్యాక్ట్. ఇండెంచర్డ్ ఒక లిఖిత ఒప్పందం ప్రకారం నిర్దిష్ట సంవత్సరాలు పనిచేయవలసిన బందీ కార్మికుడు. బంధువా ఎగ్జార్బిటెంట్ న్యాయమైన దానికంటే చాలా ఎక్కువగా ఉన్న ధర, పన్ను విపరీతమైన అత్యధిక సెస్ సాధారణ పన్నుపై అదనంగా ప్రత్యేక అవసరం కోసం వసూలు చేసే పన్ను. ఉపకర్ బెగర్ డబ్బు ఇవ్వకుండా భూస్వామికి బలవంతంగా చేయవలసిన శ్రమ, వెట్టి చాకిరీ. బెగార్ ల్యాండ్ అండ్ రైట్స్ టెనెంట్ మరొకరి భూమి లేదా ఇంటిని అద్దెకు తీసుకుని అద్దె చెల్లించే వ్యక్తి. కిరాయేదార్ ఎవిక్ట్ ఎవరినైనా వారి భూమి, ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపించడం. బేదఖల్ కర్నా అబాలిషన్ ఒక చెడు లేదా అన్యాయమైన చట్టాన్ని, విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం. ఉన్మూలన్ పంచాయత్ గ్రామ పెద్దలతో ఏర్పడే గ్రామానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే మండలి. పంచాయత్ Nationalism. 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 Colonialism. 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 Anti-colonial. Anti-colonial. Anti-colonial oppressed. 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 Satyagrah. 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 Satyagrahi. 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 Dharma. 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 Non-violence. 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 Vengeance. 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 Conscience. 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 Plantation. 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 Indentured. Indentured. Indentured recruitment. 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 Forced recruitment. Forced recruitment. Forced recruitment. Epidemic. 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 Influenza. 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 Famine. 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 Hartal. 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 Rowlatt Act. Rowlatt Act. Rowlatt Act. Imperial. Imperial. Imperial legislative. Legislative. Legislative.
detention, 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 repression, 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 disobedience, 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 civil disobedience, civil disobedience, civil disobedience, procession, 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 martial law, martial law, martial law, Jallianwala Bagh, Jallianwala Bagh, Jallianwala Bagh massacre, 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 खिलाफत, 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 खलीफा, 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 ऑटोमैन, 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 नॉन कोऑपरेशन, नॉन कोऑपरेशन, नॉन कोऑपरेशन, स्वराज, 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 पूर्ण स्वराज, पूर्ण स्वराज, पूर्ण स्वराज, बॉयकॉट, 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 पिकेट, 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 खादी, 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 हैंडलूम, 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 तालुकदार, 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 बेगार, 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 exorbitant, 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 eviction, 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 tenure, 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 पंचायत, 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 guerrilla, 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 incarnation, 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 astrological, 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 sannyasi, 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 Inland Emigration Act, Inland Emigration Act, Inland Emigration Act, Dominion status, Dominion status, Dominion status, statutory, 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 Simon Commission, Simon Commission, Simon Commission, Viceroy, 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 Round Table Conference, Round Table Conference, Round Table Conference, Ultimatum, 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 Monopoly, 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 Chaukidari tax, Chaukidari tax, Chaukidari tax, depression,
depression, depression, patidar, 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 tenant, 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 industrialist, 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 federation, 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 sterling, 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 imperialism, 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 untouchable, 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 dalit, 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 harijan, 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 sanatni, 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 electorate, 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 separate electorate, separate electorate, separate electorate, Pune Pact, Pune Pact, Pune Pact, depressed classes, depressed classes, depressed classes, alienated, 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 communal, 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 communalism, 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 minority, 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 Hindu Mahasabha, Hindu Mahasabha, Hindu Mahasabha, iconography, 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 Bharat Mata, Bharat Mata, Bharat Mata, folklore, 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 ballad, 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 tricolor, 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 Swadeshi, 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 Anandamat, 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 Hind Swaraj, Hind Swaraj, Hind Swaraj, Inquilab Zindabad, Inquilab Zindabad, Inquilab Zindabad, revolutionary, 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 Quit India movement, Quit India movement, Quit India movement, do or die, do or die, do or die,